మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని రోజుల మటుకు గోల్డ్ అనేది కొనటం ఆపండి, మన ఫారెక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. ఇప్పుడు గోల్డ్ అనేది ఈ ఇండియన్ ఎకానమీని కానీ డాలర్ వాల్యూని కానీ ఎట్లా మారుస్తుందంటారు మీరు? 80% బంగారం దిగుమతి పైన విదేశాల నుంచి తీసుకురావాల్సిందే. అంటే దాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని డాలర్ రూపేణనే మనం వాళ్ళకి పే చేయాలి కదండి. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? 10 గ్రామ్స్ ఐటెంలో 1 గ్రామ్ గోల్డ్తో మీరు చేస్తాను. మిగతా 9 గ్రామ్స్ అనేది మీరు కాపర్ ఇది వాడతారు. సో ఒకటి మాట్లాడటం మీరు ఏం ఫీల్ అవునంటే ఏం లేదండి, చెప్పండి. మీ కాన్సెప్ట్ని నేను పైన పట్టారో లోన్ లొట్టారో అన్నాను అనుకోండి, అది దాన్ని మీరు అది నేను ఒప్పుకుంటానండి. బట్ మీరు పైన పటారం లోన పటారం లోన లొటారం అన్నారండి. నేను అడిగేది ఏంటంటే 10 గ్రామ్స్ వస్తూ నేను కొన్నానండి, 10 గ్రామ్స్ అది మీరు వెయిట్ వేసారు, 10 గ్రామ్స్ ఉంది. 10 గ్రామ్స్ ఉంది, కానీ దానిలో 1 గ్రామ్ ఉంది. నేను క్లియర్గా ముందే మెన్షన్ చేస్తున్నాను. మీరు మెన్షన్ చేస్తున్నారు, మీ నోటి మాట మీద నేను నమ్మలేను కదా. వెయిటేజ్ చూపిస్తున్నాను కదా. ఎలా చూపిస్తున్నారు? దాని మీద మీకు అన్ని వచ్చిన కస్టమర్కి అదే కదా. మీరు ఇప్పుడు 4 సెట్ బ్యాంగిల్స్ అని ఉంటాయండి. కొండ విజయ్ కుమార్ గారు, ఇంకోటి చిన్న దర్గాపైలో, ఇంకోటి సూర్యాబాయ్. సో లైవ్లో టెస్టింగ్ చేశారు, ఇద్దరివి జెన్యూన్ అన్నారు. ఒక సూర్యాబాయ్ వచ్చేసి వాళ్ళు కాదు ఒరిజినల్ గోల్డ్ కాదు అని అంటున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? అది ఈ జ్యువెలరీలో అలాంటిది చేయటం పాసిబుల్ అసలు అవుతుంది? ఎందుకు అవుతుంది? బ్రహ్మాండంగా అవుతుంది. బట్ అసలు ఇలాంటి ఒక పద్ధతిలో గోల్డ్ తయారు చేయటమే పెద్ద క్రైమ్, ఇల్లీగల్. ఇది ఇలా చేసేటోళ్ళని ముందు తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అని అంటున్నారు ఆయన. దానికి మీ సమాధానం ఏంటి? అది ఆయన సొంత ఒపీనియన్, ఆయనకి తెలియదు కదా. ఎందుకంటే అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ అది పరిస్థితి. అవును, చేసేవాళ్ళు అంటే చేసేవాళ్ళు ఏమన్నా ఇదే ఏంటండి? స్వర్ణకారుడు వాడు వృత్తి ప్రకారం వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడు. వీళ్ళు తీసుకొని తప్పు చేసి వాళ్ళంటే ఎట్లా? అంటే చీటింగ్ అంటాడు ఆయన. గోల్డ్ చేయటం ఈజీ, అది చీటింగ్ అంటున్నాడు. చీటింగ్ ఏముంది? గోల్డ్ షీట్ జ్యువెలరీ అనేది ఒక చీటింగ్. అసలు యాక్చువల్గా ఈ గోల్డ్ షీట్ అనేది దేనికి కొని వాడేవాళ్ళు తెలుసండి? కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 60-70 ఏళ్ల క్రితం. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఒక వ్యక్తి చెప్తుంటారు కదా. అవునండి, ఆయన ఎవరు తెలుసుగా మీకు? తెలుసండి, మా గురువు గారే. మీ గురువు గారైనా? అవునండి. మరి మీ గురువు గారి గురించి ఒక కాంట్రవర్సీస్ బాగా బయటకు వచ్చినాయి, 2-3 న్యూస్ వచ్చాయి, చూసారా మీరు? విన్నారండి. దాని మీద అంటే సార్ ఎదిగేటప్పుడు సహజం సార్, చిన్నదేం కాదండి. 2-3 సార్లు కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి కదా. అంటే వాళ్ళ దగ్గర ఒక ఆర్నమెంట్ కొన్నారు, మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు చాలా వెయిట్ తక్కువ చూపిస్తుంది. సో వీళ్ళకి ఛార్జ్ చేసినప్పుడు ఒకలాగా ఛార్జ్ చేశారు. సార్ వెయిట్ తక్కువ చూపించింది అనేది రాంగ్. మనం అయితే చూడలేదు. ఎక్కడనో వేరే వాళ్ళ దొంగతనం తీసుకెళ్ళి ఆ గోల్డ్ మళ్ళీ లలిత జ్యువెలరీ వాళ్ళు కొంటున్నారు, మళ్ళీ దాన్ని కూడా అమ్ముతున్నారు అంటున్నారు కదా. ఆ న్యూస్ మీరు విన్నారా? విన్నానండి. లలిత జ్యువెలరీ అనేది పక్కన పెట్టండి, అసలు గోల్డ్ బిజినెస్ లో ఇట్లాంటి స్కామ్లు ఏమైనా జరుగుతుంటాయా? జరుగుతుంటాయండి, ఇట్లాంటి ప్రాక్టీస్ ఉంటుంది, జరుగుతుంటాయండి. కానీ ఇది సగం మంది కావాలని చేయరు సార్. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడికి చాలా అవసరమైన వస్తువు అండి. ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు అదే స్థాయిలో ఉండాలి ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్. అంటే ఒక ప్రొడక్ట్ చెప్పండి మార్కెట్లో, ఉన్న గొలుసు 4 గాజులు లేకుండా ఆడవాళ్ళు బయటికి రారుగా. కలలు కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు.